అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో మేము అప్పుడు పోస్టింగ్కి వెళ్ళినప్పుడు మీరు 1990 ఎగ్జాడస్ వినుంటారు. కాశ్మీరీ హిందూ పండిట్స్ మీద చాలా అత్యాచారాలు జరిగినాయి. భయంకరంగా అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ తరిమివేయబడ్డారు. వాళ్ళు ఢిల్లీలో కాందిసీకులుగా రోడ్ల మీద, తమ దేశంలోనే తాము కాందిసీకులుగా రోడ్ల మీద ఉండాల్సినటువంటి దుస్థితిని కల్పించినటువంటి దౌర్భాగ్యపు సమయం అది. కరెక్ట్. ఆ టైంలో మేము ఫస్ట్ మాకు పోస్టింగ్ అయిన తర్వాత నార్త్ ఈస్ట్కి వెళ్తామన్నారు. మేము నార్త్ ఈస్ట్కి అన్ని సన్నాహాలు చేసుకుంటుంటే సడన్గా మా యూనిట్నేమో ఇక్కడికి షిఫ్ట్ చేశారనమాట, కాశ్మీర్కి. కాశ్మీర్లో జమ్మూ రీజన్లో రజౌరీ పుంచ్ ఏరియా అంటారు, మెండర్ అని. మీకు ఆ ఏరియా మొన్న లాస్ట్ టైము పుల్వామా అటాక్ అయినప్పుడు, అప్పుడు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ అయినప్పుడు వింగ్ కమాండర్ అభినందన్ గారు ఒక డాగ్ ఫైట్ అయ్యి అక్కడ బింబర్ గలీ అని అక్కడ పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఒక F-16 పాల్గొట్టారు కదా, ఆ జనరల్ ఏరియా అక్కడే ఉండేవాడిని అనమాట. ఆ ఏరియాలో నా పోస్టింగ్ వచ్చింది. అది ఇట్ వాజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ పోస్టింగ్ అండి. చాలా ఛాలెంజింగ్గా ఉండింది. అక్కడ ఈ కాశ్మీరీ నివాసులతో స్లోలీ వీ హ్యావ్ టు గెట్ దెమ్. వాళ్ళు ఫస్ట్ మమ్మల్ని చూసి హిందుస్థాన్ కా ఫౌజ్ అనేవాళ్ళు. వాళ్ళు హిందుస్థాన్ కా ఫౌజ్, హిందుస్థాన్ ఇది అంటే మెల్లమెల్లగా వాళ్ళని మన వైపు తిప్పుకుని అక్కడ ఏరియాలో మిలిటెన్సీని తగ్గించి నాకు అక్కడ ఒక గ్యాలంటరీ అవార్డు కూడా వచ్చిందండి. కాటోల్డ్ ఆఫ్ 4 మిలిటెంట్స్ని అండ్ హ్యూజ్ కన్సైన్మెంట్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ తీసుకుని నా నేమ్ టు ఫేమ్ అంటే ఏంటంటే అక్కడ నేనున్నన్ని రోజులు, తర్వాత మా పల్టన్ ఉన్నన్ని రోజులు ఒక్క హిందూ కూడా అక్కడి నుంచి వెళ్ళలేదండి. ముందర అక్కడ కొంత హిందూ ఫ్యామిలీస్ మీద అరాచకాలు అయ్యి ఇళ్ళు బర్న్ చేశారు, అన్నీ చేశారు. తర్వాత మేము వెళ్ళిన తర్వాత పీస్ ఎస్టాబ్లిష్ అయింది. తో దే డిడ్ంట్ గో అక్కడ.